to News 9 TV. News 9 TV presents My Biography program ki Swagatam Suswagatam. So only one and only girlfriend or thing is lover is my wife. Okay. Only Sriramud aithe. Up down Sriramud aithe. Okay. So madam lucky aithe. Way my parents, as I said, my wife, as I said, like God, as I said, like these are the driving forces for me for my success. Welcome to News 9 TV. News 9 TV presents My Biography program ki Swagatam Suswagatam. ఈరోజు మరొక పారిశ్రామికవేత్త సన్టెక్ కంపెనీకి సంబంధించినటువంటి సిఓ డైరెక్టర్ హోల్ అండ్ సోల్ పర్సన్ సో సురేష్ సార్ మనతో ఉన్నారు. ఒకసారి సార్ తోటి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి, గుడ్ సార్. రైట్. సో సన్టెక్, సో ఈ ఆర్గనైజేషన్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ వాట్ ఆర్ ద ఫ్లక్చుయేషన్స్? And especially we would like to know about your biography first of all. So మీ కెరియర్, మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ కెరియర్ కానివ్వండి, సో ఎలా స్టార్ట్ అయ్యింది? we want to know. సో నా పేరు భవానీ సురేష్ అండి. నేను పాల్వంచ వాస్తవ్యుడిని, ఖమ్మం జిల్లా పాల్వంచ వాస్తవ్యుడిని. మేము మా ఫాదర్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. సో ఐఎమ్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ మై ఎంబీఏ లైక్ 98-2000లో నాది ఎంబీఏ కంప్లీట్ అయింది. సో ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ మాకు ఒక బ్రదర్ నేను ఉన్నాము, ఇద్దరము. మా బ్రదర్ యూఎస్లో ఉంటాడు, ఆయన అమెజాన్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ ఎ మేనేజర్ దేర్, అండ్ వైఫ్ అండ్ 2 kids. సో మా వైఫ్ కూడా డైరెక్టర్ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్లో, అండ్ మా పిల్లలు చదువుకుంటున్నారు. సో మై డాటర్ ఈజ్ సాయి ప్రజ్ఞ ఇంటర్మీడియట్ అండ్ మై సన్ ఈజ్ స్టడీయింగ్ 4th class. Okay. So my wife is a homemaker and also takes care of some activities in office. So like MBA tarvata nenu after pursuing my MBA I came to Hyderabad in the year 2000. So 2000 నుంచి 2003 December వరకు నేను డిఫరెంట్ జాబ్స్ చేశాను. ఒక 2 jobs చేశాను. లైక్ 2003 డిసెంబర్లో నేను బిజినెస్ మీద ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ బిజినెస్. సో I quit that job and I started my own business in 2003 December. Okay. So it's overall 1 decade. Yeah. 1 decade. Correct. సో ఎందుకు అనిపించింది అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనే ప్లాన్, అంటే థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే యూ ఆల్రెడీ వర్కింగ్ సమ్వేర్ కదా, సో ఎందుకు థాట్ వచ్చింది? ఫస్ట్ నుంచి కూడా ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ బిజినెస్. మై ఎయిమ్ అండ్ గోల్ వాజ్ బిజినెస్ ఓన్లీ బికాస్ బట్ ఏంటంటే మనము బిజినెస్లో రాగానే ఎడ్యుకేషన్ అయిపోయింది. ఐఎమ్ టూ యంగ్ ఎట్ ద టైమ్ టు స్టార్ట్ ఏ బిజినెస్. సో మై ప్యాషన్, ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ బిజినెస్. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దట్ వీ నీడ్ టు గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. మార్కెట్లో మనం కూడా వెళ్ళాలి, మార్కెట్ తెలుసుకోవాలి, అసలు బిజినెస్ ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు. సో మనం కొన్ని సంవత్సరాలు ఎక్కడైనా వర్క్ చేస్తే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం కూడా పబ్లిక్లోకి వెళ్తాము, నలుగురితో కలవటం మొదలు పెడతాము. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వర్క్ ఫర్ ఫ్యూ ఇయర్స్. మై ఎయిమ్, గోల్ అండ్ టార్గెట్ వాస్ బిజినెస్ ఓన్లీ. ఓకే, బిజినెస్. అంటే యు ఆర్ ఇంటూ ఎంబీఏ మార్కెటింగ్ అండ్ స్పెషలైజేషన్ ఇస్ మార్కెటింగ్. సో మార్కెట్ అనలైజ్ చేయడం అనేది ఇట్స్ లిటిల్ బిట్ టఫ్, అంటే ఆఫ్టర్ యువర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. బట్ మీరు ఇంత తొందరగా గ్రాప్ చేసి ఒక సంస్థను పెట్టి, సంస్థలో దాదాపు ఒక 50 to 80 to 100 ఎంప్లాయీస్, మీరు 150 మెంబర్స్ వర్క్ చేస్తారు. 150 మెంబర్స్. ఓకే. సో విత్ ఇన్ 1 decade లో మీరు సక్సెస్ కి కారణం ఏంటి సార్? సో 2008 అండి సోలార్లోకి వచ్చింది. అంటే ఓవరాల్గా నాకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ 2003 December అంటే ఆల్మోస్ట్ 20 years బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ టుడే. అండ్ ఆల్మోస్ట్ సోలార్ ఇండస్ట్రీలోనే 15 years నుంచి నేను ఉన్నాను. సో బిజినెస్లోకి రావటం, బిజినెస్ ఈజ్ ఏ టఫ్ డెసిషన్ బికాస్ ఇట్స్ నాట్ సో ఈజీ టు గెట్ సస్టైనబుల్. బిజినెస్ సస్టైన్ అవ్వటం చాలా కష్టం. ప్రతి ఏరియాలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ఏరియాలో మనం కొంచెం యూనిక్గా ఉంటేనే మనం కూడా రికగ్నైజ్ అవుతాము. సో ఇవన్నీ ఛాలెంజెస్ తెలుసు, తప్పకుండా మనం దిగినప్పుడే మనం వాటన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. బిజినెస్ ఈజ్ దట్ యాక్చువల్లీ. సో ఐ take everything as a challenge. Okay. So that way I entered into business. Alright. So when I started this business with a different, not solar actually. నేను ICICI Bank personal loans DSA నేను ఫస్ట్ తీసుకున్నాను. సో ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన పర్సనల్ లోన్స్ డివిజన్లో మేము మార్కెట్లోకి వెళ్ళి మన సేల్స్, ఇట్స్ లైక్ అన్ అసోసియేట్, లైక్ వీ గోయింగ్ టు ద మార్కెట్, గెట్ ద కస్టమర్స్ ఫర్ ద బ్యాంక్,
and we used to get some commission for that, monthly. We used to get some payment. So that way we started our business in 2020 December, and we become one of the leading channel partners of ICICI in very short time. ఓకే. ఒక 1 year లోనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వీఆర్ ద టాప్ డిఎస్ఏ. సో వీ యూస్ టు డూ ఆల్మోస్ట్ అరౌండ్ 3 crores business in those days, 2004-05 టైంలో. దట్స్ గ్రేట్. So that way actually like we got many awards from ICICI also. You can see few awards in the background. So that way like we are an established player there, and after that మన 2005 లోనే హచ్ అని ఉండేది మొబైల్ టెలికామ్, హచ్ టెలికామ్ వాళ్ళది ఛానల్ ఒకటి షోరూమ్ కూడా మేము స్టార్ట్ చేసాం రాజ్భవన్ రోడ్ లో. సో అది కూడా 2008 టైంలో రెసిషన్ వచ్చింది. సో రెసిషన్ టైంలో బ్యాంక్స్ అన్ని కూడా ఈ డిఎస్ఎస్ ని క్లోజ్ చేసేసి దే స్టార్టెడ్ టు గివింగ్ లోన్స్ ఫ్రమ్ దేర్ బ్రాంచెస్ ఇట్ సెల్ఫ్. సో ఆ టైంలో డిఎస్ఎస్ తీసేయడం జరిగింది. అలానే మన వాట్ వి కాల్ హచ్ కూడా వాళ్ళు మాకు ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు మాకు డెలివరబుల్స్ ఇవ్వలేదు. సో దాంతో హచ్ అండ్ ఐసిఐసిఐ రెండు మేము 2008లో క్లోజ్ చేయడం జరిగింది. ఓకే ఓకే. సో అంటే దేర్ వుడ్ బి ఫ్లక్చువేషన్స్, అంటే మార్కెట్ అనేది ఫ్లక్చువేషన్స్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు, రైట్? సో కొన్ని అంటే యాజ్ ఎంటర్ప్రీనర్గా అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒక ఎంటిటీని రన్ చేయడం అనేది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. అంటే లాసెస్ రాకుండా చూసుకోవడం అనేది కూడా వన్ ఆఫ్ ద టాస్క్, రైట్? సో ఈ టాస్క్లో మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఒకవేళ కస్టమర్స్ అంటే మేము చూసింది ఏంటంటే, మేము విన్నది ఏంటంటే లైక్ రిమార్క్స్ కూడా, నెగిటివ్ రిమార్క్స్ వస్తాయి, పాజిటివ్ రిమార్క్స్ కూడా వస్తాయి మార్కెట్లో. సో లైక్ హౌ యూ హ్యాండిల్ దోస్? ఇవాళ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ మేము 2008లో స్టార్ట్ చేసాం. ఇవాళ 15 years కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్ 6 years నుంచి కూడా తెలంగాణలో వీఆర్ నెంబర్ 1 కంపెనీ. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కూడా ఈ స్టేట్ లో సన్టెకే చేసింది. అండ్ 150+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న సోలార్ కంపెనీ కూడా సన్టెకే. సో వీ గాట్ అవార్డ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో, లైక్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే అవార్డెడ్ Suntech as the top company for highest number of systems installed in the state. Great. Azadi Ka Amrit Mahotsav time lo they have awarded with the best solar company. That is a prestigious award because that is a government award. Ministry of New and Renewable Energy వాళ్ళు ఇచ్చారు. So like whatever we do, we focus on service because sustainability comes from quality. ఓకే. సో ఎప్పుడైనా కూడా మార్కెట్ లో మనం లాంగ్ టర్మ్ లో బిజినెస్ చేయాలి అంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఎటువంటి సర్వీసెస్ చేసినా, ఏ బిజినెస్ చేసినా సర్వీస్ అనేది కనుక మనం ప్రాపర్ గా ఉంటే ఆటోమేటిక్ గా కస్టమర్స్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ వాళ్ళు దగ్గర తీసుకుంటారు. సో మౌత్ అడ్వర్టైజ్మెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ, బికాస్ టుడే ఎస్పెషల్లీ ఇన్ సోలార్ ఎనర్జీ, బికాస్ దిస్ ఈస్ ఎ సర్వీస్ ప్రోడక్ట్. సర్వీస్ ప్రోడక్ట్ లో ఎలా ఉంటుందంటే మనం సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం అనేది ఐ సే ఇట్ హస్ 20% జాబ్ డన్. సో అవర్ రియల్ జాబ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్ వెన్ వి స్టార్ట్ గివింగ్ సర్వీస్ టు ద కస్టమర్. సో ఆ ఏరియాలో సన్టెక్ ఈస్ వెరీ స్ట్రాంగ్ బికాస్ మన దగ్గర ఇన్ హౌస్ ఇన్స్టలేషన్ టీమ్ ఉంది, ఇన్ హౌస్ సర్వీస్ టీమ్ ఉంది, 150 ఎంప్లాయీస్ ఉన్నారు. సో మాకేంటంటే ఒక ధైర్యం ఉంటుంది. ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత సైట్ విజిట్ చేసిన దగ్గర నుంచి, తర్వాత మనము సప్లై చేసే దగ్గర నుంచి, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, ఇన్స్టలేషన్ కూడా Suntech టీమే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ జనరలీ దే గెట్ ద ఆర్డర్స్ అండ్ దే గెట్ ద ఇన్స్టలేషన్ డన్ బై థర్డ్ పార్టీ పీపుల్, బట్ ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ we do on our own. So there gives the confidence actually, and the components what we are using are the best in the industry. So we never compromise in that area. For that reason we are in this market from so long. Camera. Okay. So sir చెప్పండి, లైక్ యు ఆర్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 decade నుండి మార్కెట్ లో ఉన్నారు. ఓకే. సో అంటే మీరు పుట్టింది ఖమ్మం, రైట్? ఖమ్మం. సో మీ స్కూలింగ్ అండ్ చైల్డ్హుడ్ అంతా ఖమ్మమేనా? నేను పాల్వంచలోనే పుట్టానండి. పాల్వంచ మీకు ఖమ్మం జిల్లా, ఓల్డ్ ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో అక్కడ మన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని ఉంది. సో దాంట్లో మా ఫాదర్ జాబ్ చేస్తుండే, రిటైర్ అయినారు. సో నా స్కూలింగ్ అంతా పాల్వంచలోనే అయిందండి. ఇంటర్మీడియట్ ఐ హావ్ డన్ ఫ్రమ్ విజయవాడ అండ్ దెన్ అగైన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రామచంద్ర కాలేజ్ కొత్తగూడెం. సో కొత్తగూడెం ఈజ్ లైక్ 10 kilometers away from పాల్వంచ. అండ్ ఆఫ్టర్ దట్ ఐ సెట్, లైక్ అప్పట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నాకు కరీంనగర్ లో ఎంబీఏ సీట్ వచ్చింది. సో కిమ్స్ పీజీ కాలేజ్ లో నేను ఎంబీఏ చేశాను. సో దట్ వే నా ఎడ్యుకేషన్ అంతా అయింది. సో ఆ టైంలో ఏంటంటే నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ చేసింది కొత్తగూడెంలో. సో కొత్తగూడెం ఈజ్ లైక్ 10 kilometers away from our native place పాల్వంచ, వేర్ ఐఎమ్ స్టేయింగ్.
సో మా బాబాయ్ గారిది రైస్ మిల్ ఉండేది. సో అక్కడ నేను గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ ఐ యూస్ టు గో టు ద రైస్ మిల్ అండ్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద సేల్స్, ప్రొడక్షన్, ఇదంతా కూడా నేను చూసుకుంటూ. సో చైల్డ్హుడ్ నుండి యూ వుడ్ హావ్ అన్ ఐడియా ఇంటూ బిజినెస్. చైల్డ్హుడ్ అనేది నాకంటే ఇంట్రెస్ట్ బిజినెస్ ఉండేది. సో దాంతో అవకాశం దొరికింది అక్కడ కొంచెం అర్థం చేసుకోవడానికి. సో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అక్కడ మనకి పెద్దగా కాలేజ్కి వెళ్ళాలి ఉండాలి ఎవ్రీడే అనేది ఉండదు కాబట్టి పోయేవాడిని తక్కువగా, పోయి ఎక్కువగా ఫోకస్ అంతా కూడా. సో ఎలా ఉండేది అంటే మీ కాలేజ్ డేస్ ఎలా ఎంజాయ్ చేశారు? అంటే ఏమన్నా లవ్ ఫెయిల్యూర్స్ కానీ లేదంటే ఇంకేమన్నా, అంటే ఎవ్రీ సక్సెస్ దర్ వుడ్ బి సమ్ పర్సన్, రైట్? అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఎడ్యుకేషన్ అంటేనే ఒక ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ హడల్, రైట్? సో హడల్ క్రాస్ అయిపోగానే దే విల్ బి మూవింగ్ ఇన్ టు ద జాబ్ సెక్టర్. సో ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఎవరైనా ఒక పెయిన్ ఫెయిల్ అవుతనే కదా ద ఫెయిల్యూర్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. I'll tell you అండి, my failure is my education. I never failed in any other major things because I never been into that, because నాకు we used to enjoy our life a lot. Even childhood days లో కూడా మేము ఒక కాలనీలో ఉండేవాళ్ళము, because my father used to work. సో మాకు గవర్నమెంట్ క్వార్టర్స్ ఉండేవి. సో మా కాలనీలో అంతా కూడా పిల్లలు మేము అంతా లైక్ ఏజ్ గ్రూప్ సేమ్ ఉండేది. సో మొత్తం కాలనీలో ఒక 50 మంది పిల్లలు ఉంటే అందరిలో మేమే నాటి ఉండే. నేను మా ఫ్రెండ్ ఇంకొక అతను శ్రీనివాస్ పంతు అంటాం. సో వీ బోత్ యూస్ టు డూ లాట్ ఆఫ్ నాటీ థింగ్స్ యాక్చువల్లీ, అంటే ఎంజాయ్ టు ద కోర్ వీ హ్యావ్ డన్ ఇన్ ద చైల్డ్హుడ్. సో దాని తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు కూడా లైక్ మన విజయవాడలో ఇంటర్మీడియట్ చేసినప్పుడు అక్కడ కూడా లైక్ 2 years హాస్టల్లో ఉన్నాము. సో హాస్టల్లో చూడాల్సిన సినిమాలు చూసాము, ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేసాము. సో నాకు చదువు అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్ట్, అంటే మనకు పాస్ అయ్యేంత వరకు ఇంట్రెస్ట్ అంతే. సో అంతకంటే ఎక్కువ డిస్టింక్షన్స్ తీసుకోవాలి, మాక్సిమం మార్కులు రావాలనే దాని మీద ఫోకస్ ఎందుకో నేను ఫస్ట్ నుంచి చేయలేదు. బట్ ఫస్ట్ నుంచి కూడా ఐ యూస్ టు బీ లైక్ ఏ మార్కెట్ లో ఉండాలి, ఎక్స్పోజ్ కావాలి, లైక్ పబ్లిక్ తో కలవాలి, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నాకు ఎక్కువ ఉంటుండే అనమాట. సో యు ఆర్ సో నాటీ అన్నారు కదా చిన్న ఉన్నప్పుడు, అంటే ఏమైనా గొడవలు లాంటివి అన్ని రకాలు ఉంటాయి. గొడవలు ఏంటి, కొట్లాటలు, గొడవలు అన్ని, లైక్ ఆటలు పాటలు, టైం పాస్, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్ని. మీ ఫాదర్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? లైక్ వీ బోత్ ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్. మా ఫాదర్ ఎప్పుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఎక్కడ మాకు రెస్ట్రిక్షన్స్ లేవు, మాకు కానీ మా బ్రదర్ కానీ. మా అన్న నేను ఇద్దరం, మాకు సిస్టర్స్ లేరు. కాకపోతే ఏంటంటే మా బాబాయ్ గారి కూతురు అంటే మా దగ్గరే పెరిగింది, వాళ్ళు అక్కడ చదువుకోవడానికి ఉండేవారు. సో అట్లా మాకు సిస్టర్. బట్ నేను మా అన్నయ్య ఎప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉంటాం, ఇప్పుడు కూడా వీఆర్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఎట్ అస్. లైక్ సో ఎక్కడ ఉంటారు పేరెంట్స్? ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వచ్చిపోతుంటారు, బట్ మోస్ట్లీ స్టిల్ నేటివ్ ప్లేస్ లోనే ఉంటారు, అక్కడ పాల్వంచలోనే ఉంటారు. మేము కూడా వెళ్ళి వస్తూ ఉంటాము స్టిల్, బికాస్ దే హావ్ దేర్ ఓన్ ఫ్రెండ్స్ అక్కడ, వాళ్ళ సర్కిల్, వాళ్ళ ఇది. సో దే ఎంజాయ్ their life there most of the so time. they are enrollment k doctor exactly. Okay. So నాకు ఇంకోటి, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మీరు నాకు ఆన్సర్ చెప్పలేదు. లైక్ ఎనీ లవ్ ఫెయిల్యూర్స్ కానీ? ఏమీ లేవండి అసలు ఇంతవరకు. అంటే నేను నా ఎంజాయ్మెంట్ లో నా ఆటలు పాటలు ఫ్రెండ్స్ సర్కిల్ ఇదే తప్పించి ఎప్పుడు ఎందుకో మరి నాకు ఆ రూట్ లోకి అయితే ఆలోచన రాలేదు. అంటే మీరు ప్రపోజ్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయడం దాకైతే ఏం పర్లేదు సార్. నేను ప్రపోజ్ అంటే పర్లేదు, అట్లా అనుకునే ఏమి ఉండదు మేడం కూడా. బట్ అట్లాంటిది అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్ అంతే కానీ మనకి ఎక్కడ ఎప్పుడు నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ అట్లా తప్పించి. ఎందుకంటే లైక్ మేము చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అంతా, అన్ని రకాల జెండర్స్. బట్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ ఐడియా. బట్ గుడ్. సో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ థింగ్ ఈస్ లవర్ ఈస్ మై వైఫ్ ఓన్లీ. ఓకే ఓకే, ఓన్లీ శ్రీరాముడు అయితే శ్రీరాముడు. ఓకే, సో మేడం లక్కీ అయితే. రైట్. ఓకే, సో అంటే మీకు ఎందుకు అనిపించలేదా అంటే లైక్ ఆ ఏజ్ లో మీరు కాలేజ్ లో ఇంత నాటీగా ఉన్నప్పుడు అరే ఈ అమ్మాయి ఉంటే బాగుండు అంటే నేను అంతా టోటలీ ఆక్యుపైడ్ విత్ మై ఓన్ థింగ్స్ యాక్చువల్గా. అంటే ఎక్కడికప్పుడు నా ప్రపంచం వేరు ఉంటుండే. చిన్నప్పటి నుంచి ఆటలు, 10th వరకు మా ఫ్రెండ్స్ నేను, లైక్ వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీ కీప్ ఎంజాయింగ్ ఇట్. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ అంటే మోర్ టువర్డ్స్ బయట వెళ్ళాలి, క్రికెట్ ఆడాలి, లేకపోతే సినిమాలు చూడాలి, అట్లుండే. ఎంబీఏలో కూడా మేము మాక్సిమం వీ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 10 members మాది బయట రూమ్ తీసుకొని మేము వంట చేసుకొని తినుకుంటూ ఉండేవాళ్ళం. సో వీ యూస్ టు కాలేజ్ కాకపోతే క్రికెట్ కాకపోతే కార్డ్స్ కాకపోతే. సో నమ్మేవారా మిమ్మల్ని ఇంట్లో? డెఫినెట్ గా, ఎందుకు నాకు తెలుసు కదా 100%. అంటే సో కొంతమందికి ఎంత ఉన్నా కూడా లైక్ క్వశ్చన్ మార్క్ అనేది ఉంటది ఎక్కడ ఉంటది. లేదు అట్లాంటిది అయితే ఇంకేం లేదు మనకి. సో మీకు మేడం నుండి ఎలా సపోర్ట్ ఉంటుంది? 100% అండి. ఇందాక క్వశ్చన్ మీరు అడిగారు, ప్రతి విజయం వెనకాల ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అనే దానికి 100% అండి. బికాస్ యాక్చువల్ గా నేను she has seen lot of ups and downs because in business it happens, and I started from zero when we got married in the year 2004. 2004 లో మా మ్యారేజ్ 20 years now we are staying together. So 2004 లో నేను ICICI బ్యాంక్ లోన్స్ ఇందాక చెప్పాను, జస్ట్ స్టార్టెడ్ బిజినెస్ కూడా. సో అంత పెద్దగా బిల్డ్ అయిన ప్రొఫైల్ కూడా కాదు నాది. సో అక్కడ మా రిలేటివ్స్ నుంచి కొంచెం మనీ మేము తీసుకొని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి అలా నా లైఫ్ కెరీర్ స్టార్ట్ అయింది.
So we used to stay in a very small house, and she used to adjust there because she never used to ask me like అది కావాలి నాకు ఇది కావాలి. ఎప్పుడైనా సపోర్ట్ అనేది మేజర్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే చాలా మందికి కోరికలు ఉంటాయి. సో మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇట్లాంటి ఇంట్లో ఉండాలి, నేను ఇలాంటిది కొనుక్కోవాలి, ఈ జనరేషన్ అయితే సో అట్లాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ నాకు ఎప్పుడు ఫేస్ కాలేదు. సో ఆ రోజు లేనప్పుడు మేము ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసాము, ఇవాళ ఉన్నప్పుడు ఏది కొనుక్కోగలిగితే అది కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నాము. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ. బోత్ వేస్ నేను లక్కీ అనే ఫీల్ అవుతాను నేనైతే 100%. మనకి ఎప్పుడు ఆ ప్రెషర్ లేనప్పుడు మనం హ్యాపీగా అంటే కంఫర్టబుల్ గా బిజినెస్ చేయగలుగుతాం. ఓకే లేదు నాకు ఇది కావాలి అని, లేకపోతే నాకు అది కొనుక్కోవాలనిపిస్తుంది అన్నప్పుడు కొంచెం మన ఇంత చిన్న ఇంట్లో ఒక గది ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఫస్ట్ వి స్టార్టెడ్ అవర్ లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక సింగిల్ ఒక హాల్, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ ఉండేది. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ఏ 5,000 square feet ఫ్లాట్, సో అది చూసాము ఇది చూస్తున్నాం. బట్ ఎప్పుడు కూడా నాకు అప్పట్లో నాకు ఇట్లా కాదు, ఒక 1000 SFT డబుల్ బెడ్రూమ్ అయినా ఉండాలి, ఇట్లా ఉండాలి అనేది ప్రెషర్ నాకు ఎప్పుడు లేదు. సో మీకు మీ విజయం వెనకాల మేడం అనేది మేడం ఫుల్ సపోర్టెడ్ మీకు 100%. అండ్ నాకు లేట్ అవుతుంటుంది నైట్ బికాస్ బిజినెస్ లో ఉన్నప్పుడు దేర్ ఇస్ నో స్పెసిఫిక్ టైమ్. ఊర్లో వెళ్తుంటాము, మాకు టైం ఉండదు. సో మార్నింగ్ నైట్ నవ్ ఐఎమ్ ఆక్యుపైడ్ విత్ మెనీ మోర్ యాక్టివిటీస్. ఐఎమ్ యాక్చువల్లీ హెడింగ్ మెనీ సోషల్ యాక్టివిటీస్ ఆల్సో. నేను చాలా చేస్తుంటాను. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మెనీ కమ్యూనిటీ బేస్డ్ ఫోరమ్స్ అండ్ ఆల్సో మన అసోసియేషన్స్ లైక్ ఐఎమ్ 3-4 associations తో అసోసియేట్ అయి ఉన్నాను. బిజినెస్ లో కూడా నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ అలాట్. ఐ కీప్ ట్రావెలింగ్. సో దీంట్లో ఏమైతుందంటే జనరల్ గా టైం అనేది ఫ్యామిలీకి ఎక్కువ స్పెండ్ చేయడం కొంచెం కష్టం అవుతున్నా, నైట్ కొన్నిసార్లు లేట్ అయినా కూడా షీ యూస్ టు అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్ యాక్చువల్లీ. సో దట్ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్ టు డూ మోర్ థింగ్స్ యాక్చువల్లీ. ఎక్స్పాన్షన్ చేయడానికి బిజినెస్ కూడా మనకు కూడా కంఫర్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే ఏమైతుందంటే like we can do more things. Yes. Yeah. So అంటే ఇప్పుడు మీకు I guess weekly 6 days you work. So 1 day is for your holiday, right? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ 1 day కూడా you are occupied it. So అంటే how you spend the time? that is actually గా అక్కడ ఆ ఒక్క పాయింట్ లో నేను ఐఎమ్ వెరీ పర్టికులర్. సో సండేస్ 99% I used to stay with my family. Good. If any appointments related to business also, I used to postpone it to Monday, or I will prepone it to Saturday. But Sundays are for families. Okay. And maximum days lo నాకు పెద్దగా వర్క్ లేదు అనుకుంటే గనక నేను 7:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను నైట్. సో ఐ స్పెండ్ ఫ్యామిలీ తోటి నేను ఈవినింగ్ 7:30 తర్వాత 8 o'clock maximum. లేదంటే కనుక సండేస్ అయితే 100% ఐఎమ్ విత్ ఫ్యామిలీ. ఆ రోజు నేను బిజినెస్ కాల్స్ కావచ్చు, ల్యాప్టాప్ ముందు తీసుకొని కూర్చోవటం కావచ్చు, అట్లాంటివి అయితే ఉండవు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా ప్రెజర్, రైట్? అంటే మీరు యూఆర్ వర్కింగ్ ఇంటూ మల్టిపుల్ వర్టికల్స్, అంటే అంటే ఎక్స్పెన్షన్ కూడా ఉంది మీ బిజినెస్ ఎక్స్పెన్షన్. సో ఇట్లాంటి టైంలో యూ నీడ్ టు ట్రావెల్ వన్ ప్లేస్ టు అనదర్ స్టేట్. సో అట్లా ఆర్ట్ సిచ్యువేషన్స్ ఎలా అంటే మీకు? ఇదే కామన్ థింగ్ అండి, దాని పెద్ద స్ట్రెస్ అయితే ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను ఇవాళంతా కూడా వీ హ్యావ్ ఫ్లైట్ ఫెసిలిటీ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు, లేదు ఒకవేళ స్టే చేయాల్సి వచ్చినా ఒక రోజు స్టే చేసి రావచ్చు. సో ఇట్స్ ఎ కామన్ థింగ్ ఫర్ అస్ traveling a lot to the places, and I got adjusted or okay. So tell me about you. మీ పిల్లల గురించి చెప్పండి. ఒక పాప ఒక అమ్మాయి అన్నారు కదా. సో అమ్మాయి 12th స్టాండర్డ్ చదువుతుంది, 11th స్టాండర్డ్, అండ్ అబ్బాయి 4th class. Okay. So how they'll be with you, and మీరు ఎలా ఉంటారు? డెఫినెట్ గా అండి, పిల్లలు అందరికి రిలాక్సేషన్ కావచ్చు ఏదైనా కూడా, బికాస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టుడే ఆర్ వాట్ ఎవర్ అవర్ పేరెంట్స్ డిడ్ ఫర్ అస్. వాళ్ళు మన పేరెంట్స్ మన కోసం కష్టపడ్డారు, మన కోసం మనం వీఆర్ హ్యాపీ, దే ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. సో ద సేమ్ థింగ్ ఈవెన్ ఫర్ అస్ వెన్ అవర్ కిడ్స్ ఆర్ వాళ్ళు మనం మంచిగా వాళ్ళని చూసుకొని వాళ్ళ లైఫ్ బాగుండాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాము. అండ్ మా పిల్లలు ఇద్దరు కూడా దే ఆర్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్ కావచ్చు. బాబు కొంచెం నాటి చిన్నోడు కాబట్టి 4th class, బట్ పాప షీఈస్ వెరీ మెచ్యూర్డ్ అండ్ షీ ఆల్వేస్ సపోర్ట్స్ అన్ని రకాలుగా. షీ అండర్స్టాండ్స్ అండ్ షీఈస్ ఎ వెరీ డీసెంట్ అండ్ ఎక్కడ గొడవలు కానీ హడావిడి కానీ. అండ్ బోత్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ వెరీ గుడ్. లైక్ నేనన్న మా వైఫ్ అన్న కూడా ఇద్దరికి బాగా లైక్ సో మంచిగా ఉంటాం. సో అంటే మీకు ఈ జర్నీలో మీకు ఫ్లక్చువేషన్స్ అనేది కామన్ బిజినెస్ లో. సో అట్లా ఏమన్నా డౌన్ఫాల్ అయినప్పుడు మీరు ఎలా రికాల్ చేసుకున్నారు మీ? బిజినెస్ అండి, వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. యాజ్ ఐ సెడ్,
ups and downs are most common in business, but we should fight, unless and until we don't fight, we never come back, and we should not let ourselves down. We should get motivated by ourselves. Actually, first మనం కాన్ఫిడెంట్ ఉండాలి. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాం. ఇఫ్ వి గెట్ సమ్ బిగ్ టఫెస్ట్ టాస్క్ ఆఫ్ ద వరల్డ్, మనం అనుకుంటాం ఇంత పెద్ద ప్రాబ్లం మనకు వచ్చింది, దీన్ని ఎట్లా బయటపడతాం, దీంట్లోంచి బయట పడగలుగుతామా లేదా అనే ఒక టెన్షన్లో దాని గురించి మనం ఆలోచిస్తూ పోతే కనుక బయటకు రాలేము. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ పాజిటివ్. ఓకే, ఇష్యూ వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇంపార్టెంట్. లైక్ నా విషయంలో కూడా 2-3 సిచ్యువేషన్స్, అంటే రకరకాల ప్రాబ్లమ్స్, అందరికి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ బట్ బిజినెస్లో ఇంత వాల్యూమ్లో బిజినెస్ చేస్తున్నప్పుడు అన్ని రకాలు తగులుతుంటాయి. బట్ ఫైనాన్షియల్గా వీ యూస్ టు హ్యావ్ సమ్ టఫ్ టైమ్స్, బికాస్ వెన్ వీ స్టార్టెడ్ బిజినెస్ ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. సో మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ బిజినెస్ చేస్తున్నది. సో డెఫినెట్గా ఎక్స్పాన్షన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలనుకున్నా అంత ఈజీ కాదు. సో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఫైనాన్షియల్ గా మనం బిల్డ్ చేసుకోవాలి. లేదా మనం ఏదైనా ఇక్కడ రిస్క్ చేసి మనం ఫండ్స్ తీసుకొచ్చినా కూడా వీఆర్ ఆన్సరబుల్ టు దాట్, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో ఐ ఆల్వేస్ టేక్ దట్ రిస్క్, క్యాలిక్యులేటెడ్ రిస్క్. అండ్ ఐ ఆల్వేస్ జనరల్గా, అంటే మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంటుంటారు, నేను చాలా అందుకే మా పేరెంట్స్కి కానీ వైఫ్ కానీ జరిగిన తర్వాత చెప్తాను, అయిన తర్వాత చెప్తాను. చాలాసార్లు మా పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు, మా బ్రదర్, మా పేరెంట్స్, మా వైఫ్ వీళ్ళంతా. సో వాళ్ళకి ఎప్పుడు కూడా టెన్షన్ అనమాట, వీడు ఎప్పుడు ఏదో కొత్త సబ్జెక్ట్ వస్తాడు, ఎప్పుడు నన్ను మమ్మల్ని టెన్షన్ పెడుతుంటారు. సో అది కొంచెం వాళ్ళకి ప్రశాంతంగా ఉంచడం కోసం చాలా విషయాలు అయిన తర్వాత చెప్తారు. సర్ప్రైజెస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో మా మదర్ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తుంటారు, వీడు మళ్ళీ ఇప్పుడు ఏ సర్ప్రైజ్ ఇస్తారు అని చెప్పి. సో దట్ వే దే ఆల్వేస్ లైక్ ఐ టేక్ ఛాలెంజెస్ అండి, బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ రిస్క్ అండ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ ఛాలెంజెస్, దెన్ ఓన్లీ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో భయపడుతూ బిజినెస్ చేయలేము, భయపడుతూ మనం పైకి రాలేము. సో వచ్చినాయి కోవిడ్ టైంలో అయితే లిటరల్ గా వీఆర్ యాక్చువల్లీ షేపింగ్ వెరీ వెల్. ఎట్ వన్ స్టేజ్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద ఇయర్ 2020. సడన్లీ కోవిడ్ హ్యావ్ కమ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా దగ్గర ఇవాళ 150 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. సో దే ఆర్ ఆల్సో డిపెండెంట్స్ ఆన్ దెమ్. సో ఐ కెనాట్ స్టాప్ దేర్ సాలరీస్. వాళ్ళ ఇన్నేళ్ల నుంచి మనతోటి, వాళ్ళ ట్రస్ట్ తో మనతోటి ఉన్నారు. సో ఈవెన్ ఎట్ కోవిడ్ టైమ్స్ ఆల్సో ఐ పెయిడ్ దేర్ సాలరీస్ ఇన్ టైమ్. టైం కి సాలరీస్ ఇచ్చాము వాళ్ళకు, ఎక్కడ ఒక రోజు కూడా ఏది మనం ఆపలేదు. సో ఎన్ని నెలలు వచ్చినా కూడా మేము అది ఫేస్ చేసాం. అదే రకంగా బిజినెస్ పడిపోయింది. సో అవర్ గ్రాఫ్ ఈస్ గోయింగ్ లైక్ దిస్, సడన్లీ ఇట్ హస్ కమ్ డౌన్ లైక్ దిస్. చాలా మందికి ఇంపాక్ట్. సో ఇట్స్ జస్ట్ బట్ yes, okay, this is part of life, you have to take it. And lot of debts మార్కెట్ లో ఉంటూనే ఉంటాయి. నెల తిరిగేసరికి మాకు ఆల్మోస్ట్ 40-50 lakhs ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 years లిటరలీ ఐ కెన్ సే నథింగ్ హ్యాపెండ్. సో ఆల్మోస్ట్ 4-5 crores or more than that. So then again, yes, like 2022 again market opened, everything is fine. We now at that time మేము ఇంకా అగ్రెషన్ పెంచాము. We started branding, we started going into the market aggressively, recruiting dealers and staff పెంచాము. So all that, whatever we lost or missed in the 2 years, again you rectified it. Yes, because ఆ టైంలో కనుక నేను డిమోటివేట్ అయిపోయి, ఓకే ఇంక ఇట్లనే ఉంటుందేమో, ప్రాబ్లం అవుతుందేమో, వై అగైన్ ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటుందో చాలా మంది ఆ టైంలో మనం క్విట్ అయ్యాం అనుకోండి. సో ఈ గ్రోత్ ఇవాళ చూసే వాళ్ళం కాదు. There is a challenge, definitely fruitful of result. Okay, సో ఇప్పుడు మీరు చెప్పండి, లైక్ అంటే మీరు ఇంత స్పాంటనస్లీగా, అంటే ఇంత డేర్ అండ్ డాషింగ్ గా బిజినెస్ లో వెళ్తున్నారు. సో మీకు కూడా కాంపిటీటర్స్ ఉంటారు మార్కెట్ లో. అండ్ ద మీన్ వైల్ మీకు మీరు మెంటర్షిప్, లేదంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్, మీరు ఎవరు ఇన్స్పిరేషన్? సి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఏ విజన్ అండి. మనం ఏ పని చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, బట్ ఇట్స్ అబౌట్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్ ఆర్ ఇన్ ద వాట్ యు ఆర్ డూయింగ్. సో మనం డబ్బుల గురించి ఇంకా వెనకబడుతున్నారు, ఇంకా సంపాదిస్తున్నారు కాదండి. మనం ఏదన్నా ఒకటి టాస్క్ తీసుకున్నామంటే అది గెలవాలి, దాంట్లో ఒక పొజిషన్కి వెళ్ళాలి, ఒక వెళ్ళాలని దాని మీద నేను బిలీవ్ చేస్తాను. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ బీయింగ్ టాప్. సో ఏ చేసినా కూడా మంచిగా చేయాలి, పొజిషన్లో ఉండాలి, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనే దాని మీద బిలీవ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ దట్ ఈస్ వాట్ వీఆర్ మెయింటైనింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 years in Telangana. As I said, like we are standing on top in the state of Telangana. And now in this year we are expanding in 3 states. So మాకు ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ లో విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి we are opening our offices. Great to know. Okay, we are opening our office in, thank you ande, we are opening our office in Pune, we are opening our office in Nagpur, Maharashtra lo, and then Kerala we are opening our offices. So lot of activity is happening, and also indoor we are opening an office. Recruitments are going on. So anni states lo kuda mem heads ni recruit cheskunnamo. So a lot of expansion
ప్లాన్స్. సో కమింగ్ టు ద బిజినెస్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా యువర్ ఎక్స్పాన్షన్, రైట్? సో ఎక్స్పాన్షన్ అన్నప్పుడు మీ టీమే ఉంటుందా, లేదంటే అక్కడ మీరు ఫ్రాంచైజీ మోడల్ సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సోలార్ వాటర్ హీటర్స్ మీద సబ్సిడీ స్టార్ట్ చేశారు, సో అవి ఓన్లీ ఇండియన్ మేడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కి మాత్రమే సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. సో దానికోసం నేను సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను 2010 లో. ఇది ఇంకా అంటే అప్రాక్స్ ఒక 100% లో 70% ఆఫ్ ద పాపులేషన్ కి ఇంకా అవేర్నెస్ లేదు సోలార్ పైన. 70% కాదండి, ఐ సే 20% ఆఫ్ ద పాపులేషన్ హ్యావ్ అవేర్నెస్ టుడే. 80% is still టు గెట్ అవేర్నెస్, బికాస్ తెలుసు సోలార్ గురించి, కానీ సోలార్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, దాని వల్ల అంటే తెలిస్తే గనక ఎవరైనా కూడా వదిలిపెట్టారు. ఇవాళ రోజున ప్రతి ఇంటి మీద మీకు ప్యానల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే సోలార్ ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్, అంటే ఒక 30 సంవత్సరాల దాకా అయితే పవర్ బిల్ అనేది కట్టాల్సిన అవసరం ఉండదు. అవేర్నెస్ లేదు. పెట్టిన పెట్టుబడి కూడా 3 నుంచి 4 సంవత్సరాలలో వాళ్ళకి వచ్చేస్తుంది. సో సింపుల్ అండి. ఇవాళ రోజున మేము ఇంత ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అంటే మార్కెట్ కూడా డిమాండ్ చేస్తుంది అట్లా. లేకపోతే మేము కూడా ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు పెట్టి ఖర్చులు పెంచుకొని చెయ్యము. కానీ మార్కెట్ ఈస్ డిమాండింగ్ టుడే, స్లోలీ దట్ అవేర్నెస్ ఇస్ ఇంక్రీజింగ్. సో పిఎం సూర్య గారి ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు రీసెంట్ గా స్కీమ్ ని కూడా లాంచ్ చేశారు. సబ్సిడీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ పిఎం సూర్య గారి ప్రోగ్రామ్ లో ఆయన పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆయన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా యూజ్ చేయమని చెప్తూ ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మనకు 360 యూనిట్లు జనరేట్ చేస్తుంది. అంటే 8 రూపీస్ మనం స్లాబ్ అనుకున్న ఒక 2000 నుంచి 3000 రూపాయలు మనకి నెలకి సేవ్ అవుతాయి. అది పెట్టుకోవడానికి అయ్యే ఖర్చు 2,06,000, అందులో 78,000 గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. అంటే నెట్ మనకు 1,25,000 మనం ఇన్స్టాల్ చేసుకోగలుగుతున్నాము. దానికి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చాలా నేషనలైజ్డ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ తోటి టైప్ అయ్యి 7.5 to 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఆన్లైన్ లోనే మీకు లోన్ కూడా శాంక్షన్ అవుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ లైక్ ఒక 3,000 రూపాయలు మీరు కరెంట్ బిల్ కట్టేది, ఆ 3,000 తీసుకొచ్చి మీరు లోన్ కట్టుకుంటే అంటే 78,000 సబ్సిడీ, ఆ పైన 1,25,000 లోన్ ద్వారా రావడం వల్ల ఒక 3,000 ఈఎంఐ పెట్టుకుంటే కరెంట్ బిల్ తీసుకుపోయి ఈఎంఐ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కడితే తర్వాత 25-30 ఏళ్ళు ఫ్రీ పవర్ వస్తుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ పాకెట్. ఈ అవేర్నెస్ పబ్లిక్ లో వెళ్ళాలి. సో మీరు ఎలా చేస్తున్నారు అంటే యాజ్ అ సన్టెక్ brand, like brand company ga, like how you are initiating to get an awareness in the rural areas especially? See, that is what see ఒకటండి, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవేర్నెస్ తీసుకురావడానికి సోలార్ ఇండస్ట్రీలో ఎస్పెషల్ గా కష్టం అండి. ఈవెన్ ఏ కంపెనీస్ లైక్ టాటా, బిగ్ కంపెనీస్ ఆల్సో, ఈవెన్ లైక్ అస్ ఆల్సో, మేము వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ కింద మార్కెట్ లో ఉన్నాం. మాకు కూడా ఏంటంటే ఛాలెంజెస్ ఉంటాయి. అవేర్నెస్ తీసుకురావాలి అంటే గవర్నమెంట్ తీసుకురావాలి. ఆల్రెడీ ఇప్పుడు మోడీ గారు చేస్తున్నారు, దాని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దట్ స్కీమ్ హ్యాస్ టు గో ఇన్ టు ద పబ్లిక్. అది ఒక ఖర్చు ఉండదండి. యాక్చువల్ గా గవర్నమెంట్ తలుచుకుంటే ఖర్చు లేకుండా కూడా ప్రమోషన్ చేయొచ్చు. ఎందుకంటే దే హావ్ ఆల్రెడీ ఎంప్లాయీస్ అండ్ పీపుల్ వర్కింగ్ అండర్ దెమ్. రెన్యూబుల్ ఎనర్జీ అనే డిపార్ట్మెంట్ ఉంది, రెడ్కో, టిఎస్ రెడ్కో ఉంది ఇక్కడ. తర్వాత పవర్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మీరు తీసుకున్నట్టయితే వాళ్ళు నిజంగా ఇనిషియేట్ తీసుకుంటే కనుక గవర్నమెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కొన్ని వేల మంది ప్రతి రూరల్లో, ఈవెన్ గ్రామాల్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. సో ఒక మ్యాండేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు లోకల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీక్లీ ఒకసారి చేయాలి అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రామ పంచాయతీలలో కావచ్చు, వీళ్ళకి ఒక ఇనిషియేట్ కింద పెడితే ఖర్చు పెద్దగా ఏం అవ్వదు, కానీ పబ్లిక్ లోకి వెళ్తుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ గవర్నమెంట్ ఆల్సో. బట్ గవర్నమెంట్ కి గుడ్, కానీ ఇక్కడ ఒక సైడ్ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ నుండి రెవెన్యూ అనేది తగ్గిపోతుంది అనేది ఇంకొక వర్షన్. వన్ థింగ్ అండి, ఈ పాయింట్ మీద నేను ఒక సోలార్ అసోసియేషన్ ఫౌండర్ కమ్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఈ పర్టికులర్ పాయింట్ మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు కాదండి, మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నడుస్తుంది. కానీ గుజరాత్ తీసుకోండి, ఈ రోజున గుజరాత్ లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. గుజరాత్ లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇండస్ట్రీస్ అక్కడ ఎందుకు పెడుతున్నారు, బిజినెస్ అక్కడ ఎందుకు చేస్తున్నారు? బికాస్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ దెమ్. నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే నాకు సోలార్ పెట్టుకోవడానికి క్యాప్టివ్ పర్మిషన్స్ ఇస్తున్నాను, ఓపెన్ యాక్సెస్ పర్మిషన్స్ ఇస్తున్నాను అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నప్పుడు, ఇవాళ పిఎం సూర్య గారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుందండి. మన తెలంగాణలో 3,300 సిస్టమ్లు ఇన్స్టాల్ చేశారు. మీరు ఆ డేటా ఎంఎన్ఆర్లో తీసుకోవచ్చు, టిఎస్ రెడ్కోలో తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 2,700 సిస్టమ్లు ఇన్స్టాల్ చేశారు. గుజరాత్ లో 170,000 సిస్టమ్లు ఇన్స్టాల్ చేశారు 2 నెలల్లో. అయితే ఇంకొకటి అండి, ఇక్కడ మీరు రేజ్ చేసిన క్వశ్చన్ కి మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ కి ప్రభుత్వ యొక్క స్కీమ్లు అనేది ఇంప్లిమెంటేషన్ అంటే వారికి అందుతున్నాయి. ఎస్పెషల్లీ ఒకటండి, ఈ పిఎం సూర్య గారి ప్రోగ్రామ్ లో
వీళ్ళు పెట్టుకోవాలి ఈ స్టేట్ వాళ్ళు పెట్టుకోవాలని రెస్ట్రిక్షన్ లేదు. ఓకే, వీళ్ళకి 1,00,000 లేకపోతే నేను గుజరాత్ వాళ్ళకి ఒక 5 లక్షలు అలాట్ చేశాను, తెలంగాణ వాళ్ళకి ఒక 20,000 అలాట్ చేశాను అనేది లేదు. పార్టీకి సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధం లేకుండా గవర్నమెంట్ తీసుకుపోతుంది. ఎవరికి ఓపిక ఉన్నంత వాళ్ళకి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రభుత్వాలు అవేర్నెస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఈస్ మోర్ ఇన్ గుజరాత్. దట్ ఇస్ వాట్. అండ్ నెక్స్ట్ మీరు ఒక పాయింట్ అన్నారు, డిస్కామ్స్ కి వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ వల్ల రెవెన్యూ తగ్గిపోతుంది. నేను అదే చెప్తున్నాను. ఇవాళ గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం, డిస్కామ్స్ ఓకే వాళ్ళ రెవెన్యూ తగ్గుతుంది పెరుగుతుంది, ఎక్కువ ఇండస్ట్రీలు. ఇప్పుడు ఇండస్ట్రీలు అనేది యూసేజ్ ఆఫ్ హౌసెస్ అనేది ఓన్లీ డే టైం ఉండదు, నైట్ టైం కూడా ఉంటుంది. ఇవాళ రోజున ఇక్కడ పాలసీస్ వల్ల ఎన్నో ఇండస్ట్రీస్ తెలంగాణకి రావట్లేదు. రీజన్ ఎందుకంటే ఇక్కడ ఓపెన్ యాక్సెస్ సోలార్ పర్మిషన్స్ లేవు, క్యాప్టివ్ పర్మిషన్స్ లేవు. గవర్నమెంట్ కి నష్టపోయేది ఇక్కడ నష్టము డిస్కామ్స్ కి ఎంత అవుతుందో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం మ్యాసివ్ లాస్ అవుతుంది. ఎలా అంటే ఇవాళ ఒక ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి పెట్టాలంటే వానికి ఒక నెలకు ఒక కోటి రూపాయలు కరెంట్ బిల్ కాలుతుంది అనుకోండి. జస్ట్ ఇమాజిన్ దట్ సైజ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. 1 కోటి రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ కోసం వాడు వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాడు. వానికి జిఎస్టీ పోతుంది గవర్నమెంట్ కి. ఇక్కడ వచ్చే రెవెన్యూ మీద స్టేట్ జిఎస్టీ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ఒక అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. వీటన్నిటి మీద ఫోకస్ చేయకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నష్టం అవుతుంది. కాబట్టి మేము పర్మిషన్స్ ఇయ్యము, పాలసీస్ మార్చమంటే గనక వీ థింక్ గవర్నమెంట్ ఈస్ మిస్సింగ్ సంథింగ్ విచ్ దే హ్యావ్ టు థింక్. ఓకే, డిస్కామ్స్ దగ్గరకు వద్దాం. ఇవాళ ఈ ఇండస్ట్రీ వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఆ ఇండస్ట్రీ నైట్ కూడా వాడుతుంది, మెయిన్స్ పవర్ కరెంటే తీసుకుంటుంది ఇక్కడ నుంచే. డే టైంలో కూడా వాళ్ళకు ఉన్నది ఒక 10 మెగావాట్లు ఉంటే ఒక 2-3 మెగావాట్లు సోలార్ పెట్టుకుంటున్నారు. మిగతాది వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో ఎటువైపు నుంచి అయినా మరి ఆ గుజరాత్ లాంటి స్టేట్స్, మహారాష్ట్ర లాంటి స్టేట్స్ సపోర్ట్ చేస్తూ కూడా డిస్కామ్ సర్వే అవుతున్నాయి అక్కడ. మరి ఆలోచించాలి గవర్నమెంట్ తీసుకోవాలి. నేనేదో సోలార్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి నేను గవర్నమెంట్ సోలార్ కి సపోర్ట్ చేయాలని నేను మాట్లాడలేదు. బట్ ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అండ్ ఆల్సో మనం ఎంతని కోల్ తోటి మనం జనరేట్ చేస్తాము, ఎంతని వాటర్ తో జనరేట్ చేస్తాము, రేపు ఇవన్నీ డిటీరియేట్ అయిపోతున్నాయి. అవును. సో ఎక్కడి నుంచి మనకు రిసోర్సెస్ వస్తాయి చెప్పండి? కన్జంప్షన్ చూడండి, ఇవాళ మెట్రో ట్రైన్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది, ఎయిర్పోర్ట్స్ పెరిగిపోతున్నాయి, లాట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ ఆర్ కమింగ్, లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ ఆర్ కమింగ్. ఇవాళ బాత్రూమ్ లో కూడా ఏసీలు పెట్టుకుంటున్న రోజులు. సో ఇట్లా పవర్ కన్జంప్షన్ అవుతున్న రోజుల్లో మీరు ఎంతని ఈ సోర్సెస్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ, సన్ లైట్ నుంచి మనం తీసుకునే ఎనర్జీ కంటే ఎంతకంటే బెస్ట్ ఎనర్జీ ఏదో ఉండదు. బట్ ఏంటంటే దే ఆర్ నాట్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ నాట్ రియల్లీ యూటిలైజింగ్. అండ్ అంటే ఇప్పుడు దీంతో పాటు గవర్నమెంట్స్ తో పాటు కొన్ని బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి కదా. సో ఈ లోన్స్ అంటే ఇప్పుడు నార్మల్ కామన్ పబ్లిక్ కి అవేర్నెస్ లేదు. సో హౌ యు ఆర్ మోటివేటింగ్? అంటే మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఇవాళ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఫర్ రెసిడెన్షియల్ సిస్టమ్స్ వి టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాంక్స్. బికాస్ మేము టైప్ అవ్వకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే నేషనల్ పోర్టల్ ద్వారా కస్టమర్స్ కి అవకాశం ఇస్తుంది. ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అండ్ వితౌట్ ఎనీ కొలాటరల్ మనకు సెక్యూరిటీ లేకుండా 7.5 to 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో గవర్నమెంట్ ఈస్ గివింగ్ లోన్స్ టు ద ఎండ్ యూజర్స్. ఓకే. సో సబ్సిడీతో పాటు ఈ సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే ఇంకా మనము అంటే సోలార్ ని ఎవ్రీ హౌస్ లో ఇంప్లిమెంట్ చేయకపోవడము కారణము, లేదంటే ఇక్కడ ఈవెన్ రాజకీయ నాయకులది కూడా. రాజకీయ నాయకులు ఏం చేస్తారండి ఇప్పుడు? వాళ్ళు వన్ థింగ్ అండి, ఒకటి అవేర్నెస్ గవర్నమెంట్ తీసుకురావాలనేది ఒకటి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ లో వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు తెలిసి కూడా మనం దాన్ని పాటించకపోతే మన స్వయంకృతాపరాధం అంట, మనం సొంతంగా చేసుకునేది. పక్కనోడి ఇంట్లో కరెంటుకు బిల్లే వస్తలేదని తెలిసి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఒక పక్క సబ్సిడీ ఇస్తుంది, ఇంకో పక్క బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. నేను జేబులోంచి ₹1 పెట్టకుండా నేను సోలార్ పెట్టుకొని 30 ఏళ్ళు కరెంట్ నేను సేవ్ చేసుకునేదే బదులు నేను ఆలోచిస్తున్నాను అంటే గనక అది ఇంకా వాళ్ళకి ఎవరేం చేయలేరు. బట్ నౌ ఐ థింక్ గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా చాలా అవేర్నెస్ పెరుగుతుంది. సో డెఫినెట్ గా మార్కెట్ విల్ పికప్ ఫాస్ట్ అని అయితే అనుకో. నెక్స్ట్ కమింగ్ డేస్ లో నెక్స్ట్ 1-2 years లో యూ విల్ సీ a lot of change you will see సోలార్ లో చాలా వస్తాయి. ఓకే. సో టఫెస్ట్ కాంపిటీషన్ కూడా ఉండబోతుంది మీన్ వైల్. కాంపిటీషన్ ఉండాలండి, హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడు ఉండాలి. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ టాటా లాంటి కంపెనీస్, సన్టెక్ లాంటి కంపెనీస్, ఇంకా కొన్ని కంపెనీస్ మార్కెట్ లోకి వచ్చి ఇప్పుడు నేను చెప్పాను వీఆర్ హైరింగ్ బ్రాండ్ అంబాసిడర్, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్రాండ్ అంబాసిడర్ వస్తాడు. దానివల్ల ఏమైతుందంటే నాకే బిజినెస్ పెరగదు,
నా కాంపిటీటర్లు కూడా బిజినెస్ పెరుగుతుంది. Obviously. ఎందుకంటే Awareness వస్తుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా. Obviously. Awareness సో వస్తుంది. ఒక 10 మంది సంటెక్ దగ్గర 10 మంది ఇంట్రెస్ట్ వస్తే 10 మందిలో 3 సంటెక్ వస్తారు, 7 వేరే 7 members వేరే different కంపెనీ vendors దగ్గర వెళ్ళిపోతారు. తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ చుట్టాలలో ఉండొచ్చు, వాళ్ళ ఊర్లో వాళ్ళ దగ్గరలో ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు రీజన్. ఏదైనా అవ్వచ్చు. సో ఈ అవేర్నెస్ తీసుకురావడం వల్ల మేము మా బ్రాండ్ బిల్డ్ అవడం కోసము, మాకు బిజినెస్ రావడం కోసం చేస్తాం. బట్ ఎట్ ద సేమ్ టైం బిజినెస్ కమ్స్ టు ఎవ్రీ వన్. ఓకే. సో దట్ వే ఐ నెవర్ ఫీల్ కాంపిటీషన్. సి అండ్ ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉందండి, వాళ్ళ కాంపిటీషన్, వాళ్ళ మార్కెట్ ఈస్ వెరీ బిగ్. Yes. అండ్ ఎప్పుడు కూడా వీళ్ళు నా బిజినెస్ తీసుకుపోతున్నారు అనే ఫీలింగ్ లోకి ఉండకూడదు. ఎవరు కస్టమర్, అది ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ ఇస్ కస్టమర్. హౌ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ ద కస్టమర్, Yes, true. నీ చేతుల్లో ఉంటుంది. True. ఎవడో వచ్చి మీ బిజినెస్ లాక్కపోవడం, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరెంత కష్టపడితే, ఎవరెంత ప్రెజెంట్ చేసుకుంటే, ఎవరెంత సర్వీస్ ఇస్తే వాళ్ళకి కస్టమర్ సపోర్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్. అండ్ ఇక్కడ అందరం కలిసే ఉంటాము. ఇక్కడ మాకు ఇండస్ట్రీలో కూడా, మా సోలార్ ఇండస్ట్రీలో నేను కూడా ఒక యాక్టివ్ మెంబర్ ని, ఒక అసోసియేషన్ ఉందా? అవునండి, ఆల్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ అసోసియేషన్ ఉంది. ఆల్మోస్ట్ నియర్లీ 152 మెంబర్స్ ఉన్నాము. అండ్ ఇక్కడ మేము చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. సో ఈవెన్ మాకు వేరే అసోసియేషన్ ఉంది మాది, ఇంకొక సోలార్. మేమంతా కూడా మాకేం కాంపిటీషన్ ఫీలింగ్ ఉండదు. అందరు కలిసి టుగెదర్ వీఆర్ దేర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ప్రతి ఒక్కళ్ళు అందరం కలిసి వర్క్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే మేము ఉన్నది ఇక్కడ ఇండివిజువల్ గొడవలు పెట్టుకోవడానికో, లేకపోతే కాంపిటీషన్ నా అసోసియేషన్ నీ అసోసియేషన్ కాదు. మా అందరి ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ స్ట్రాంగ్ ఉండాలి, బాగుండాలి, మేమందరం మంచిగా బిజినెస్ చేసుకోవాలి, అలానే పబ్లిక్ ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి, సర్వీసెస్ ఇవ్వాలి అనే తప్పించి మాకు ఎక్కడ పర్సనల్ ఇది ఉండదు. సో ఇప్పుడు చెప్పండి, అంటే ఆల్ ఓవర్ ఇండియా మీకు అసోసియేషన్ ఉంది, అండ్ ఏపీ అండ్ తెలంగాణ అసోసియేషన్, లేకపోతే ఆల్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఒక విజన్ తో మేము స్టార్ట్ చేశాము. సో ఈ అసోసియేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ని మేము మా అసోసియేషన్ లో మెంబర్స్ చేసుకొని వాళ్ళ స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ ని మేము అడ్రస్ చేస్తూ వాళ్ళకి అక్కడికక్కడ మేము లీడర్షిప్ ఇచ్చి, దిస్ ఈస్ ద విజన్ అండ్ దిస్ ఈస్ ద ఐడియా how we form this, and slowly we are doing the activities also, and we are also part of All India Alliance, like we are every state association సంబంధించిన మెంబర్స్ కూడా అందులో ఉంటారు. సో దాదాపు మీ టీం ఎంత ఉంటుంది అసోసియేషన్ అంతా కలిపి అంటే ఇండస్ట్రీ ఇస్ బిగ్, అండ్ వీఆర్ ఆల్సో నాట్ బిహైండ్ ద మెంబర్షిప్స్. వీఆర్ లుకింగ్ ఫర్ ఉన్న వాళ్ళు కొంతమంది అయినా కూడా రిప్రజెంటేషన్స్ మనం చేస్తూ, స్ట్రాంగ్ గా మనం ప్రెజెంట్ చేస్తూ ఇండస్ట్రీ బాగుండేటట్టుగా చేయాలనే దాని మీదనే మా ఫోకస్ అంతా కూడా. సో మీరు చెప్పారు కదా, అంటే నాట్ ఓన్లీ యాజ్ అ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, అండ్ మీరు సామాజిక సేవలో కూడా మీరు నిమగ్నమే. అవునండి. సో మేము విన్నది ఏంటంటే మీరు ఆల్రెడీ సోషల్ యాక్టివిటీస్ కూడా చేశారు, అండ్ హెల్పింగ్ టు ద పూర్ పీపుల్, అండ్ ఎస్పెషల్లీ మీ ఎంప్లాయీస్ కి యూ విల్ టేక్ కేర్ అ లాట్ అనేది. ఒకటండి, లైక్ వాట్ ఎవర్ వీ డూ, ఇవాళ మనం ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా మన సాటిస్ఫాక్షన్ మనకి వెన్ వి షేర్ ఇట్ టు సమ్వన్, దెన్ ఓన్లీ వి గెట్ మోర్ సాటిస్ఫాక్షన్. దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై ఫాదర్ అండి. సో మీరు దీన్ని ముందుకు తీసుకొచ్చి హైలైట్ చేయాలా, ఎందుకంటే మీరు బయోగ్రఫీ అంటున్నారు కాబట్టి. మా ఫాదర్ మాకు నేర్పించింది ఏంటంటే, వాట్ ఎవర్ వీఆర్ వీ షుడ్ బి సాటిస్ఫైడ్, అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ షుడ్ గివ్ సంథింగ్ టు ద పబ్లిక్. దట్స్ ఇప్పుడు మా ఫాదర్ రిటైర్ అయింది 2008 లోనండి. సో ఇవాళ ఆల్మోస్ట్ 2008 అంటే ఆల్మోస్ట్ 14+16 ఇయర్స్ అయిపోయింది. మా ఫాదర్ వచ్చే పెన్షన్ తో పాటు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ హిస్ పెన్షన్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ యాక్చువల్లీ మా ఫాదర్ ఒక సంస్థని స్థాపించారు, మాది ఆర్యవైశ్య కమ్యూనిటీ. సో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు, పేద అంటే మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకు he contributes money. అసోసియేషన్ ద్వారా ఇవాళ ఆల్మోస్ట్ ఆయన ఇన్స్పిరేషన్ తో తీసుకొని చాలా మంది ఇవాళ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసుకొని చాలా మందికి దగ్గర వేల మంది ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు, ఇవాళ చదువుకునే వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసి చాలా మందికి పెళ్లిళ్ళు చేశారు మా ఫాదర్. సో that always inspires me actually, because he is my inspiration social services లో. because మేమేమంతా మా ఫాదర్ కూడా ఏమంతా లగ్జరీ లైఫ్ ఇచ్చేదిగా అనుభవించింది కాదు, లేకపోతే కార్లలో తిరిగి చాలా సంపాదించింది కాదు. బట్ వాట్ హీ డూ ఈజ్ లైక్ వాట్ ఎవర్ వీ హ్యావ్, స్మాల్ క్వాంటిటీ ఆల్సో, ఉన్న దాంట్లోనే మనం ఎంతో కొంత పబ్లిక్ చేయాలి. దట్ ఈస్ హిస్ మెయిన్ ఇది. సో స్లోగా నేను కూడా ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో, బట్ ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ విజన్. ఆ సోషల్ సర్వీసెస్ లో భాగంగానే
మేము ఒక యాప్ ని డెవలప్ చేసాము. ఒక సోలార్ కి సంబంధించి మీరు లైక్ గూగుల్ ప్లే స్టోర్ లో కూడా కావచ్చు, ఆండ్రాయిడ్ లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక రిఫరెన్స్ కనుక మాకు ఇస్తే, సోలార్ రిఫరెన్స్ మీరు మాకు ఇస్తే, మేము ఆ రిఫరెన్స్ ని మీ ఫాలో అప్ చేసి కస్టమర్స్ తోటి కన్విన్స్ చేసి క్లోజ్ అయిన దాన్ని మీరు యాప్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్ క్లోజ్ అయితే మీకు పర్ కిలోవాట్ 1000 రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది. సో చాలా మంది కస్టమర్స్ ఏమంటారంటే మాకు డబ్బులు వద్దు అంటారు. దానికోసం మేము ఏం చేసామంటే చారిటీ కూడా యాడ్ చేసాం. సో వీ హావ్ ఫార్మ్డ్ ట్రస్ట్. సో ఆ 1000 రూపాయలని మీరు ట్రస్ట్ కి డొనేట్ చేయొచ్చు. దాంట్లో ఆప్షన్ పెట్టాం అనమాట, వెదర్ యూ కెన్ రిడీమ్ ఇట్ ఆర్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ట్రస్ట్. సో బై డిఫాల్ట్ ఇఫ్ యూ ఆర్ సెలెక్టింగ్ ద కాంట్రిబ్యూషన్ టు ద చైల్డ్, అదేంటంటే ఓన్లీ ఫర్ ద చైల్డ్ ఎడ్యుకేషన్ వాడతాము. సో అవర్ విజన్ ఈస్ ఎవ్రీబడి షుడ్ బి ఎడ్యుకేటెడ్. పూర్ చిల్డ్రన్ ఎంతమంది అయితే అంతమందిని మనం అడాప్ట్ చేసుకొని లైక్ మా కంపెనీ ద్వారా మేము అది చదివించాలనే ఉద్దేశంతో ఇప్పుడే స్టార్ట్ చేసామండి. దట్ యాప్ విచ్ రీసెంట్లీ డెవలప్డ్. సో ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ దాన్ని యూజ్ చేస్తున్నారు. 800 మెంబర్స్ ఉన్నారు మాకు ఇవాళ సబ్స్క్రైబర్స్ దాంట్లో. అండ్ సో వీఆర్ రిజిస్టరింగ్ దాట్ ఆల్సో. అండ్ మేబీ ఐ థింక్ ఇంకొక 2-3 months లో యూ విల్ సీ పీపుల్ అంటే ఈసారి తీసుకొని వాళ్ళు చదువుకునేది కూడా వస్తుంది. ఓన్ కస్టమైజేషన్ ఇది మాకు థర్డ్ పార్టీ ద్వారా చేయించుకున్నాము. బట్ దాంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. దాంట్లో బిజినెస్ ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, హోమ్ మేకర్ లేదా ఒక కస్టమర్స్ ఉన్నారు, సో దే వాంట్ టు హ్యావ్ సమ్ సైడ్ ఇన్కమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు, సిస్టమ్ బాగుంది, మీ స్టేటస్ లో పెట్టుకున్నారు, మీ ఫ్రెండ్స్ కి చెప్పారు. సో ఒక కిలోవాట్ అంటే 3 కిలోవాట్ మినిమం స్టార్టింగ్ ఉంటుంది. అంటే ఒక జస్ట్ ఒక ఎంక్వైరీ ఇస్తే చాలు, మేమే మాట్లాడుకుంటాం, మేమే క్లోజ్ చేస్తాం. క్లోజ్ అయింది కూడా మీకు స్టేటస్ తెలుస్తుంది. మీరు ఒక 10 ఎంక్వైరీలు ఇచ్చారు, 7 క్లోజ్ అయినాయి, 7 ఇంటూ 3 కిలోవాట్లు ఒక్కొక్కటి అంటే 21 కిలోవాట్ ఇంటూ 1000 రూపీస్ మీకు రిడీమ్ చేసుకోవడానికి మీ వ్యాలెట్ లో కనిపిస్తాయి. సో మీరు రిడీమ్ కొట్టగానే దట్ అమౌంట్ విత్ ఇన్ 48 hours will come to your account. సో బెస్ట్ బిజినెస్ ప్రపోజల్ కూడా ఇచ్చారు సార్. సో మా రూరల్ ఏరియా ఉన్న పబ్లిక్ అంటే వ్యూవర్స్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఒక సజెషన్ చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఎక్కడ వర్క్ చేయలేని సిచ్యువేషన్, అంటే ఒకరి కింద వర్క్ చేయాలంటే ద యూత్ ఇస్ కంప్లీట్లీ అరిగెంట్ అండ్ డిఫరెంట్ వే. సో ఇట్లాంటి యూత్ కి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చేసుకోవచ్చా? అంటే లైక్ అంటే బీయింగ్ ఎన్ యువర్ ఎంటర్ప్రీనర్, యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టెంట్లీ అండ్ యూ వర్క్ ఫర్ సమ్వేర్ ఏదో చెప్పినారు. సో ఇట్లాంటి యూత్ కి మీరు ఏమి మెసేజ్ ఇస్తారు? ఇందాక కూడా నేను చెప్పానండి, యూత్ డెఫినెట్ గా చాలా మంది బిజినెస్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మంది వస్తారు కూడా. ఒకటే నేను నమ్మేది, నేను చెప్పేది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ పేషెన్స్. వ్యాపారంలో ఓపిక ఉండాలి, టైం కోసం వెయిట్ చేయాలి, మన కష్టం మనం చేస్తూ పోవాలి. షార్ట్ టర్మ్ లో ఏది రాదు. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరంలో కోటీశ్వరుని అయిపోవాలంటే అది జరగదు. ఒకటైతే చెప్తున్నాను, అది చాలా అదృష్టం ఉండాలి. అంటే ఇక అది మనకు ఎంతో అదృష్టం ఉంటే గానీ, అది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా జరిగితే గానీ అవుతుంది. సో కష్టపడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, టైం ఇవ్వాలి. సో ఆ ఓపిక ఉండాలి. సో ఐ ఆల్వేస్ సే వన్ థింగ్, వీ షుడ్ గివ్ టైం టు టైం. సమయానికి మనం సమయం ఇస్తే ఆ టైం వచ్చినప్పుడు మనం ఎవరు ఆపలేరు. విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో వీ షుడ్ ఆల్వేస్ గివ్ టైం టు బి సక్సెస్ఫుల్. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి, సో యు ఆర్ ఎ డివోటీ అని కూడా విన్నాం మేము. సో యు లవ్ ఎ లాట్ సాయిబాబా, ఐ గెస్. సో ఎనీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్? వెంకటేశ్వర స్వామి, సాయిబాబా జనరల్ గా మీరు చూడొచ్చు మన ఆఫీస్ లో. నేను ఎక్కడ ఏ రూమ్ లో కూడా నా ఎదురుగా వాళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఐ ఆల్వేస్, బికాస్ మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మనకు అదృష్టం కలవాలి, దేవుని బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో అన్లెస్ అంటిల్ అది లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా కొన్నిసార్లు మనకి తెలియని ఆటంకాలు వస్తుంటాయి. ఎస్, డెఫినెట్ గా అండి, వాళ్ళ స్ట్రెంగ్త్ నాకు ఎన్నోసార్లు డౌన్ అయ్యాను. రకరకాల ప్రాబ్లమ్స్ బిజినెస్ లో కానీ అన్ని రకాలు కూడా ఉంటూ ఉంటాయి. సో వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ లైక్ యునో పీస్ ఆఫ్ మైండ్ రావాలి అంటే ఐ క్లోజ్ మై ఐస్ అండ్ థింక్ అబౌట్ దెమ్. సో ఆటోమేటిక్ గా నాకు మళ్ళీ ఫర్ ఎవ్రీ ఒకటండి, ప్రతి ఒక్కళ్ళ సక్సెస్ వెనుక అనొచ్చు, తర్వాత ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మనల్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. సో మన మీద మనకు నమ్మకం ఫస్ట్ ఉండాలి. దాని తర్వాత మనకు ఒక ఎంతో కొంత మనకు డివోషనల్ థింగ్ లేకపోతే మనం సక్సెస్ కూడా కాదు. సో దట్ వే మై పేరెంట్స్, యాజ్ ఐ సెడ్, మై వైఫ్, యాజ్ ఐ సెడ్, లైక్ గాడ్, యాజ్ ఐ సెడ్, లైక్ దీస్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఫర్ మీ, ఫర్ మై సక్సెస్. సో మేడం బాగా పూజలు చేస్తారేమో? పూజలు చేస్తారు మేడం కంటే ఎక్కువ నేను చేస్తాను. అంటే రథాలు, నోములు అవి మామూలుగా ఉంటా ఉంటాయండి. ఓకే. సో భవానీ సురేష్ గారు వారి యొక్క వాల్యుబుల్ టైం ని మనతో స్పెండ్ చేయడమే కాదు, వారి యొక్క బిజినెస్ సీక్రెట్స్ ని అండ్ బిజినెస్ ఎక్స్పెన్షన్ ని
అండ్ యూత్కి ఎక్స్పెషలీ ఎన్నో మోటివేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హోప్ ఎవ్రీ వన్ ఫాలో హిమ్ అండ్ లెట్స్ గెట్ సక్సెస్. సో ఎవరైనా కానీ మా సజెషన్ కూడా ఏంటంటే, ఏదో అబ్రాడ్స్కి వెళ్ళేసి ఎంఎస్ చేసుకొని వస్తే దట్ వుడ్ బి ఫైన్, బట్ అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే సంపాదించి చేసేదానికన్నా ఇండియాలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఆ ఉన్న రిసోర్స్ని యూటిలైజ్ చేసుకొని మన ఇండియాని డెవలప్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇండియన్ డెవలప్మెంట్ చేస్తూ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇంకా రూరల్ ఏరియాలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. సో అవేర్నెస్ తెస్తూ సో ఇంకా యంగ్ ఎంటర్ప్రీనర్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా కొన్ని స్కీమ్స్ని కానివ్వండి, కొన్ని పాలసీస్ని కూడా తీసుకురావడం జరిగింది. బట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ద పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ విత్ దాట్. సో లెట్స్ వర్క్ ఆన్ దిస్. నెక్స్ట్ వీక్ మరొక ముఖ్య అతిథితో మరొక ఎంటర్ప్రీనర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.